తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో రాజరాజేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో శివరాత్రి సమయంలో భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున తరలి వస్తుంటారు. అలాంటి పుణ్యక్షేత్రం రూపురేఖలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వేములవాడ రాజన్నలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మెగానైన్ టీవీ స్పెషల్ ఫోకస్. మహాశివరాత్రి సమీపిస్తున్న వేళ తెలంగాణ వ్యాప్తంగా శైవ క్షేత్రాల్లో భక్తుల సందడి మొదలైంది. అనేక ఆలయాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రఖ్యాత శైవ క్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి పనులు మాత్రం కూల్చివేతల దగ్గరే ఆగిపోయాయి. కోట్ల రూపాయలతో చేపట్టిన ఆలయ పునర్నిర్మాణం మధ్యలో నిలిచిపోవడంతో భక్తుల్లో గందరగోళం నెలకొంది. ఇరుకైన సందుల్లో నుంచే దర్శనానికి వెళ్లాల్సి రావటం, చుట్టూ శిథిలాల మధ్య పూజలు జరగటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధికి 150 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించింది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, విలాస ప్రాంగణాలు, ఆధునిక వస్తువులు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళింది. కానీ సరైన బ్లూ ప్రింట్ లేకపోవటం, ముందస్తు ప్రణాళికల లోపం ఇప్పుడు ఈ అభివృద్ధి పనులకే అడ్డంకిగా మారినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ అడుగు భాగాన్ని తొలగించి బేస్మెంట్ నిర్మాణానికి ప్రయత్నించగా అక్కడ పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డుపడ్డంతో భారీ యంత్రాలు పనిచేయలేక వెనుతిరిగాయి. దీంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ముందుగాల ఒక పక్క ప్రణాళిక ఉండాలి. ఏంటంటే అసలు టెంపుల్ అభివృద్ధి ఏం చేస్తామో అని ఒకటి అభివృద్ధి ఉండి ప్రజాక్షేత్రంలో పెట్టి దాని అభిప్రాయ సేకరణ చేస్తే ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అయితే అది బాగుంటుంది అనే మా అభిప్రాయం ఒకటి. రెండోది పదే పదే చెప్తా ఉంటాం, 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సమ్మక్క సారక్క జాతరకు అనవైతిగా మరి రాజరాజేశ్వర స్వామి గారిని దర్శించుకొని లక్షలాది భక్తులు దాని తర్వాత ఇంకొక దేవాలయం దర్శించుకొని అక్కడి నుండి సమ్మక్క సారక్క దర్శనం అనవైతిగా వచ్చే ఈ కార్యక్రమం 2 ఏళ్ళకు ఒకసారి వచ్చినప్పుడు మీరు సమ్మక్క సారక్క ఆ భక్తులకు రాజరాజేశ్వర స్వామి దర్శనాన్ని కల్పించి తర్వాత శివరాత్రి తర్వాత ఈ పనులు ప్రారంభించినట్టయితే బాగుంటుందని మరి పత్రికల ద్వారా కానీ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. మరి ఇన్నేళ్ళు లేని తొందర గౌరవ శాసనసభ్యులకు ఏం తొందర నాకైతే అర్థం కాలే. కానీ ఏదో పని మేఘాలను మొదలుపెట్టి అక్కడున్న చాలా మటుకు సదుపాయాలు, మెయిన్ టెంపుల్ కానీ లేదంటే దాని ఉన్న మండపం కానీ వదిలేస్తే చాలా మండపాలు కూలగొట్టి మరి ఏదో పెద్ద మిషన్ వచ్చి బాహుబలి మిషన్ వచ్చి పైల్ ఫౌండేషన్ వేయాలని ఒక ఉద్దేశంతోనే ప్రారంభించిన కార్యక్రమాన్ని మరి అది మధ్యంతరంలో ఆగిపోవడం జరిగింది. కారణాలు ఏందని తెలుసుకున్నప్పుడు మరి ఏదైతే యంత్రం ఉందో పైల్ ఫౌండేషన్ వేయగలుగుతుంది. మరి 4 పిట్స్ తవ్వినప్పుడు 2 రాయి రావడము, 2 40 ఫీట్ల దాకా పోవడము, పని ఎంతనైతే కొనసాగాలనో ఆ మిషన్ ఎంతనైతే పనిచేయాలనో అంత కొనసాగే ప్రక్రియ లేదు. కాబట్టి స్పష్టత లేదు అనే ఉద్దేశంతోనే ఆ మిషన్ వాపసు అవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు అది పోయి కూడా సుమారుగా 3 వారాలు 4 వారాలు అయింది. ఇప్పటి వరకు దాని మీద ఏం స్పష్టత లేదు. అసలు మీరు ఓపెన్ ఫౌండేషన్లో వెళ్తారా అయితే దాన్ని ఎట్లా చేస్తారనే ప్రణాళికనైతే మాత్రం పబ్లిక్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. రెండో ఇష్యూ వచ్చే వరకు మరి 3 నెలల్లోనే ఇది క్లోజ్ చేసే అవసరం ఏమొచ్చిందో నాకు తెలియదు. కానీ అసలు మీ ప్రణాళిక ఏంది? ఎందుకంటే 76 కోట్ల ప్రాజెక్ట్ అన్నారు ఫేజ్ 1లో. ఆ ఫేజ్ 1లో 76 కోట్ల ప్రాజెక్టు ఆ కాంట్రాక్టర్ 56 కోట్లకే లెస్లో వేసాడని తెలిసింది. మరి ఆ ప్రక్రియ, ఆ ప్లాను విఫలమైనప్పుడు ఇప్పుడు ఓపెన్ ఫౌండేషన్ వేయాలంటే ఎంత లోతు పోతారు, దానికి ఎస్టిమేట్ ఎంత పెరుగుతుంది, తర్వాత మరి దానికి కాల పరిమితి ఏంది, ఈ డబ్బులు గవర్నమెంట్ ఇస్తుందా, ఇంకేదన్నా
విధంగా మీరు తీసుకొచ్చే ప్రక్రియలో ఉన్నారా అని స్పష్టత ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. భక్తులతో పాటు మన అక్కడ సుమారుగా ఒక 5,000 మంది చిరు వ్యాపారులు కానీ, హోటల్ వారు కానీ, లాడ్జింగ్లు కానీ, రకరకాల వ్యాపారస్తులు వేములవాడ పట్టణంలో వారి ఉపాధి పొందుతూ ఉన్నారు. వారికి కూడా ఈ సమ్మక్క సారక్క సీజన్లో ఈ 2 సంవత్సరాలలో ఏదైనా నష్టం వచ్చినా ఇప్పుడు రికవరీ చేసుకునే ఈ ప్రక్రియలో వారికి ఇబ్బంది పెట్టే కార్యక్రమం మన గౌరవ శాసనసభ్యులు చేశారు. అందుకని ఇలా మీకు రాజరాజేశ్వరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినరు, దాని స్పష్టత లేదు. పాత గవర్నమెంట్లోనే బద్దిపోచమ్మకు సుమారుగా ఒక ఎకరం సేకరించి అందరినీ మెప్పించి సంతోషంగా పంపించి కార్యక్రమం అన్నీ రెడీ పెట్టితే గత 2 సంవత్సరాలలో ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేసిన దాఖలాలు లేవు. ఇంకా ఎంతకాలం అవుతుందని కూడా తెలిసే పరిస్థితి లేదు. అందుకని ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు ఒక స్పష్టతతోని పనిచేసి మీకు ఉన్నా కూడా ప్రజలకు కూడా తెలియవలసిన బాధ్యత మీపై ఉన్నది. అందుకని ఇవాళ రాజరాజేశ్వర స్వామిని ఒక మొత్తం రేకులు పెట్టి నిర్బంధించే కార్యక్రమం ఏదో అయ్యగారులు పోయి పూజ చేస్తున్న పూజ కార్యక్రమం చేసినా కూడా భక్తులకు దూరం చేసిన ఆ ఘనత మీకే దక్కుతుంది. ఎందుకంటే స్వామిగారు భక్తులను చూస్తలేరు, భక్తులు స్వామిగారు చూస్తలేరు. ఇది ఎన్నేళ్ళు మీరు రాజరాజేశ్వరుని పగ తీసుకోదలుచుకుంటారు అని మీ ద్వారా నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆలోచించండి అలా. ఎందుకంటే ఏదో 3 నెలల్లో 6 నెలల్లో ఏదో చేయగలుగుతామంటే బాగుంటుండే. పరిసర ప్రాంతాల్లో మీ ప్లాన్ ప్రకారం అన్నీ చేసి తర్వాత గుడి బంద్ చేసి అప్పుడు ఒక 6 నెలలు 3 నెలలు అంటే భక్తులకు కూడా నిజంగా కూడా ఒక నమ్మిక ఏర్పడుతుండే. బట్ ఈరోజు అస్పష్టత, అసలు ఎప్పుడు అవుతుంది అనే స్పష్టత వారికి కూడా ఉందా లేదని నాకు అనుమానమే. వాస్తవంగా నాకున్న అనుభవం ప్రకారం కన్స్ట్రక్షన్లో సుమారుగా ఈ 56 కోట్లు 300 150 కోట్లు అయితే 200 కోట్లు అవుతుంది కూడా తెలియదు. ఇది వచ్చే 2 సంవత్సరాలు చేస్తారా 3 సంవత్సరాలు చేస్తారా స్పష్టత కూడా లేదు. ఎందుకంటే ఒకసారి ఓపెన్ ఫౌండేషన్ అయిన తర్వాత ఆ భూమిలో కింద ఉన్న ఛాలెంజెస్ డిఫరెంట్గా ఉంటాయి. దాని బ్యాక్ ఫిల్లింగ్ మొరం చేయాలి, ఊరికి ఏదో చేస్తే కాదు. ఏదో కొత్త టెక్నాలజీ అని ఏదో ఫేజ్ 2లో 3లో ఉన్న ఒక గోపురాన్ని ఏదో పని జరుగుతున్న తూతుమందరకు మొదలుపెట్టారు. దాన్ని ఎక్స్పెరిమెంట్లో చేస్తూ ఉన్నారు. అందుకని మేము శాసన సభ్యులు గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, దయచేసి ఈ మన రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఏ కాల పరిమితిలో ఓపెన్ చేసి భక్తులకు దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తారని మీ ద్వారా వారిని అడుగుతాం. ఇప్పుడు రాజన్న ఆలయం చుట్టూ కూల్చివేతల శిథిలాలే దర్శనమిస్తున్నాయి. మధ్యలో మాత్రం నిత్య పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి. ఇరుకైన సందులో నుంచి దర్శనానికి రావాల్సి రావటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయన్న దానిపై ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నుంచి గాని, ఆలయ ఈవో గారి నుంచి స్పష్టమైన ప్రకటన లేదు. ఇదే సమయంలో జనవరిలో సమ్మక్క సారళమ్మ జాతర, ఆ తర్వాత మహాశివరాత్రి ఉత్సవాలు ఉండటంతో భారీ భక్తజనం వేములవాడకు వచ్చే అవకాశం ఉంది. సమ్మక్క సారళమ్మ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా రాజన్నను దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుండటంతో ఇరుకైన మార్గాల్లో పరిస్థితి ఏంటన్నది స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఏర్పాట్లు దర్శనానికి వచ్చినప్పుడు మంచి ఏర్పాట్లు ఉండేటివి. ఇప్పుడు ఏదో గుడి యొక్క పునర్నిర్మాణం అని చేపట్టి ప్రజలకు భక్తులకు కొద్దిగా అసౌకర్యంగానే కనపడతా ఉంది. ఇంకా ముందు ఇక్కడ సమ్మక్క జాతర ఉంటది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాతనే సమ్మక్క దర్శించుకునే ఆనవాయితీ ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్లో నెలకొన్నది. మరి రేపు ఈ రకమైనటువంటి అరాకొర ఏర్పాట్లు ఉంటే మాత్రం భక్తులు చాలా అసౌకర్యానికి గురిగా తప్పదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద తక్షణమే చర్యలు చేపట్టి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలనేది మా యొక్క అభిప్రాయం. ఎలాంటి అసౌకర్యాలు కలిగిన అంటే ఇక్కడ చూస్తా ఉంటే అసౌకర్యాలు అంటే ఒక సిస్టమేటిక్ అయితే లేదు. మళ్ళీ పోతే అపరిశుభ్రత ఎక్కువగా ఉంది.
ఈ అపరిశుభ్రత వాతావరణంలో ప్రజలకు ఇబ్బంది కలిగే ఇది అయితే ఉంటది. శుభ్రత లేదు, ప్లస్ లైన్ లో కూడా క్యూ లైన్ లో కూడా ఎక్కడ కూడా క్రమ పద్ధతిగా లేకుండా ఉండడం వల్ల ఇక్కడ భక్తులు ఇబ్బంది పడే అవకాశాలు మాత్రం కనపడతాయి. ఈసారి మహాశివరాత్రి ఉత్సవాలు భీమేశ్వర ఆలయం నుంచే జరగనున్న నేపథ్యంలో గత శివరాత్రి నాటి ఘనత కొనసాగుతుందా లేదా అన్నది ప్రశ్నగా మారింది. పునర్నిర్మాణ పనులు నిలిచిపోవటంతో శిథిలాల మధ్య ఆలయాన్ని చూసి భక్తులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మహాశివరాత్రి కావటంతో వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి పనులు ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు ఓ పెద్ద సవాళ్లని చెప్పాలి. మరి భక్తుల విశ్వాసానికి భంగం కలగకుండా పండుగల ముందే పరిస్థితిని చక్కదిద్దుతారా లేదా అన్నది చూడాలి. నుంచి దర్శనానికి వచ్చినాం. ఓకే, గుడ్, బాగుంది దర్శనం. కాకపోతే టెంపుల్ డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి కొంచెం ఇద్దరు మనకులో పెట్టారు. అయినా ఓకే, సంతోషం, బాగుంది. ఓకే, ఎక్కడే ఇబ్బంది లేదు, శాంతంగా మంచిగా ఉంది. గుడ్. భీమన్న గుళ్ళే రాజన్న గుళ్ళే ఏమన్నా డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ ఉన్నది. పేరు ఒకటే చేంజ్ కానీ సేమ్ దర్శనం, సేమ్ దేవుడు. బాగా సంతోషంగా రావచ్చు, సంతోషంగా పోవచ్చు. పేరు రవి. దర్శనం బాగా జరిగింది. పాత టెంపుల్, కొత్త టెంపుల్ రెండు బాగున్నాయి. ఫెసిలిటీస్ కొంచెం డెవలప్ చేసి. థ్యాంక్ యూ.